కార్తీక్, నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు వేరు, నేను వేరు. మనం విడిపోదాం. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అవును, విడిపోదాం. అనే మాటకి ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోతానంటుంది. ఇంకా విడిపోతుంటుందా? అసలు ఎందుకు వస్తారేమో లైఫ్లోకి? ఎందాకే ఎందాకే ఈ పయనం, ఎందాకే తీరం తెలియని దూరంలో పయనం, ఎందాకే ప్రేమను పంచే ఈ ప్రాణం నీ కొరకే ఈ జననం. గుండెలోని బాధను మరిచా నీ కోసం, మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ, ఆగనిది నీ కోసం కార్చే కంటతడి. వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే, ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే. వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే, ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే. ఓ నీలా కాదే నా కన్నీరే రాను రాను అంటూ, నా తోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ. నీలా కాదే నా కన్నీరే రాను రాను అంటూ, నా తోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ. ఇంట్లో ప్రశాంతం లేదని ఈడికొస్తే నువ్వు ఇక్కడ కూడా తాపరించి నాకు ఆగనీకోకుండా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? క్షణమాగిపోయి కలలన్నీ మిగిలి దూరంలో ఆగి నన్నేలా వదిలి, కనురెప్ప కాలంలోనే ప్రేమ మాయం అయ్యిందా? తను నేను అంటూ అరిచేలోపు ఆగిపోయిందా? వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే, ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే. వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే, ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే. దరిలో ఉన్న హృదయం ఎక్కడికి ఎల్లదులే, తను తనువకు ఆపే దూరం ఎద ఎంతకు దూరములే. అనుకున్నా అనుకున్నా నా శ్వాసే వీడిపోదని, అనుకున్నా అనుకున్నా నా నీడే వెళ్ళిపోదని, అనుకున్నా అనుకున్నా నా శ్వాసే వీడిపోదని, అనుకున్నా అనుకున్నా నా నీడే వెళ్ళిపోదని. వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే, ఓ గుండెకే మరువని గాయం చేయకే. వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే, ఓ గుండెకే మరువని గాయం చేయకే. చూడు కార్తీక్, నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు వేరు, నేను వేరు. మనం విడిపోదాం.
కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. బాబు, ప్రేమ చాలా పవిత్రమైనది. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మొదలవుతుందో కూడా తెలియదు. ప్రేమలో బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రేమలో ప్రపంచాన్నే జయిస్తామంటారు, కానీ విఫలమైతే ప్రపంచాన్నే విడిపోవాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన నీ అన్నా వదినను వదిలిపెట్టి వెళ్ళడానికి నువ్వు సిద్ధమయ్యావు. నీకు అసలు విషయం ఏంటో తెలుసా? నీకు చదువు నేర్పించడం కోసం తను చదువుకు దూరం అయ్యాడు. 8 సంవత్సరాలు పెళ్ళయి ఈ రోజు కూడా మీ అన్నా వదిన పిల్లల్ని ఎందుకనలేదో గుర్తుందా? నిన్ను తన పిల్లవాడుగా భావించారు కాబట్టి. బాబు, ఒక్క విషయం చెప్తా, గుర్తుంచుకో. నిజమైన ప్రేమ నీ విజయాన్ని కోరుకుంటుంది. దానికి ఎలాంటి ఆంక్షలు ఉండవు. నిన్నుగా కోరుకునేదే నిజమైన ప్రేమ. డైరెక్టర్ వనో అలానా వ్యక్తివనో ప్రేమిస్తే అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే నీ కోసం ఎదురు చూస్తూ ఉండేది. అలా కాదంటే ఆ ప్రేమలో నిజాయితీ లేదు. నిజంగా నువ్వు మంచి డైరెక్టర్ కావాలన్న జీలుంటే ఒక మంచి స్టోరీతో నన్ను కలువు. నేను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. జాగ్రత్తగా వెళ్దాం.